కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ వెరీ కామన్. ఈ 2.5 ఏళ్లలో వరంగల్ టు హైదరాబాద్ వరకు ఎన్నో ఇష్యూస్ రచ్చ చేశాయి. లేటెస్ట్ గా మరో పంచాయతీ రచ్చ చేస్తోంది. కామారెడ్డి కాంగ్రెస్ లో 2 గ్రూపుల మధ్య జరుగుతున్న వర్గ పోరు పెద్ద దుమారమే రేపుతోంది. ఒకరిపై మరొకరు పోటాపోటీ ఫిర్యాదులతో రాజకీయం రక్తి కడుతోంది. 2 వర్గాల పంచాయతీ గాంధీ భవన్ మెట్లెక్కడంతో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కామారెడ్డి కాంగ్రెస్ లో వివాదానికి కారణమేంటి? షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి ఎపిసోడ్ లో ట్విస్ట్. గాంధీ భవన్ కు చేరుకున్న కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ పోటాపోటీగా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు. షబ్బీర్ అలీ కాల్ రికార్డు వైరల్ కావడంతో రచ్చ. కాంగ్రెస్ పార్టీలో 3 గ్రూపులు, 6 పంచాయతీలు వెరీ కామన్. హస్తం పార్టీలో ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో నేతలంతా తమకు తామే బాస్ అన్నట్లుగా నడుచుకుంటూ ఉంటారు. పార్టీ హైకమాండ్ మినహా ఎవరైనా స్వేచ్ఛగా విమర్శలు చేసుకోవడం కాంగ్రెస్ మార్క్, ఇంటర్నల్ డెమోక్రసీగా చెప్తూ ఉంటారు. అయితే కాంగ్రెస్ లో ఉండే అంతర్గత స్వేచ్ఛతో పార్టీ హైకమాండ్ కు ఇబ్బందులు వస్తూనే ఉంటున్నాయి. లేటెస్ట్ గా కామారెడ్డి పంచాయతీ కొత్త చర్చకు దారితీసింది. ఇక్కడ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వర్సెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం చినికి గాలివానలా మారుతోంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునేందుకు గాంధీ భవన్ మెట్లెక్కారు. 2 గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం విషయంలో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకు సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పిందే ఫైనల్. ఆయన మాటే శాసనంలా నడిచింది. కానీ గత జనరల్ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దూకుడు పెంచడంతో పార్టీ 2గా చీలిపోయింది. మొన్నటి వరకు షబ్బీర్ అలీ ఇంట్లోనే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు కొత్త డీసీసీ అధ్యక్షుడు వచ్చాక పార్టీ ఆఫీస్ వేరే చోట పెట్టారు. పైగా కామారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి శుభకార్యం జరిగినా 30,000 విలువ చేసే సామాన్లు ఫ్రీగా ఇస్తున్నారట చంద్రశేఖర్ రెడ్డి. దీంతో క్యాడర్ నెమ్మదిగా చంద్రశేఖర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుందట. వీటన్నింటికీ తోడు ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చంద్రశేఖర్ రెడ్డి డబ్బులు పెట్టి పదవులు కొన్నారంటూ షబ్బీర్ అలీ ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. షబ్బీర్ అలీ ఒక అడుగు ముందుకు వేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. డబ్బులకు పదవులు అమ్ముకున్నారంటూ కామెంట్స్ చేశారు. దీనికి ప్రతిగా షబ్బీర్ అలీని ముసలి నక్క అంటూ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ చేశారట. ఇలా ఒకరిపై మరొకరు విమర్శల దాడికి దిగడంతో కామారెడ్డి కాంగ్రెస్ ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. చంద్రశేఖర్ రెడ్డి తీరుతో పార్టీకి నష్టం కలుగుతుందని క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదు చేసింది. దీనిపై చంద్రశేఖర్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీంతో కమిటీ ముందుకు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. సేమ్ టైం షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ రెడ్డి వర్గం కంప్లైంట్ ఇచ్చింది. పార్టీని కామారెడ్డిలో ఎదగకుండా తొక్కి పెడుతున్నారని, అందుకే 20 ఏళ్ల నుంచి అక్కడ కాంగ్రెస్ గెలవడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి ఆడియో కాల్లో మాట్లాడిన మాటలను క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. దీంతో వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఫైట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉరిమి మంగళం మీద పడ్డట్లు 2 గ్రూపుల మధ్య ఉన్న పంచాయతీ కాస్త పీసీసీ చీఫ్ మెడకు చుట్టుకుంది. కామారెడ్డిలో కాంగ్రెస్ కాకను క్రమశిక్షణ కమిటీ, పార్టీ పెద్దలు ఎలా చల్లారుస్తారో చూడాలి మరి.